అజిత్ పవార్ మృతిపై రాజకీయ దుమారం, విమాన ప్రమాదంపై కాంగ్రెస్ శివసేన యూబీటీ అనుమానాలు, చివరి నిమిషంలో పైలట్ను మార్చడంపై ప్రతిపక్షాల ప్రశ్నలు, ఎన్సీపీ వర్గాల విలీనంపై ఒత్తిడి వల్లే ఇదంతా జరిగిందని ఆరోపణలు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఘటన అనూహ్య మలుపు తీసుకుంది. ఇది కేవలం ప్రమాదం కాదని, దీని వెనుక కుట్ర దాగుందని చెప్పి మరి అందరూ మాట్లాడటం అయితే జరిగింది. మరి ప్రధానంగా చూసుకుంటే శివసేన యూబీటీ పార్టీలు సంచలనం చేసే ఆరోపణలు చేయడంతో రాజకీయ దుమారం రేగింది. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేత విజయ్ పడేటివార్ మాట్లాడుతూ మహారాష్ట్రలో 80% మంది ప్రజలు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రమాదానికి ముందు చివరి నిమిషంలో పైలట్ని ఎందుకు మార్చారు? విమానంలో 6 ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం ఉంటే 5 మృతదేహాలు ఎందుకు లభించాయని తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు. కేవలం సిఐడి విచారణలో నిజాలు బయటకు రావని, నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు శివసేన యూటీబీ నేత సంజయ్ రౌత్ కూడా ఇదే తరహా అనుమానాలు వ్యక్తం చేశారు. అజిత్ పవార్ తన వర్గాన్ని శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ వర్గాన్ని తిరిగి ఏకం చేసేందుకు ప్రయత్నించారని, ఈ కారణంగానే మహాకూటంలో ఆయనపై తీవ్ర ఒత్తిడి వచ్చిందని ఆరోపించారు. ఇరిగేషన్ స్కామ్ ఫైళ్లను అడ్డు పెట్టుకుని బీజేపీ ఆయన బెదిరించిందన్నారు. పార్టీలోకి తిరిగి రావాలని నిర్ణయించుకున్న కొద్ది రోజులకే ఆయన మరణించడం మిస్టరీగా ఉందని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని రౌత్ డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ నిరాధారమైనవని, ఒకరి మరణంపై రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం దారుణమని బీజేపీ ఎమ్మెల్సీ చిత్రవాగ్ విమర్శించారు. అజిత్ పవార్పై పాలక కూటమి నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని ఆమె స్పష్టం చేశారు. కాగా అజిత్ పవార్ బీజేపీని వేయడానికి సిద్ధమైన కొద్ది రోజులకే ఈ ప్రమాదం జరిగిందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తొలుత అనుమానం వ్యక్తం చేశారు. దీన్ని రాజకీయం చేసే కోణంగా మీరైతే చేయొద్దు, దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని బీజేపీ అంటే లేదు మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి మరి మమతా బెనర్జీ కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. మీరేమనుకుంటున్నారు? మరి